అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 10 యూనుస్ సూరా ఆయత్ నంబర్ 12. وَإِذَا مَسَّ الْإِنسَانَ الضُّرُّ دَعَانَا لِجَنبِهِ أَوْ قَاعِدًا أَوْ قَائِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهُ مَرَّ كَأَن لَّمْ يَدْعُنَا إِلَى ضُرٍّ مَّسَّهُ كَذَلِكَ زُيِّنَ لِلْمُسْرِفِينَ مَا كَانُوا يَعْمَلُونَ. ఆయత్ నంబర్ 12. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకుని కూర్చుని నిలబడి మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతని నుంచి తొలగించినప్పుడు తనకు కలిగిన ఏ నష్టానికి ఎప్పుడూ మమ్మల్ని ప్రార్థించలే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దు మీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చేయబడ్డాయి. 17. మానవ నైజం ఇక్కడ కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించబడింది. ప్రజల్లో అధికుల ధోరణి ఇలాగే ఉంటుంది. దైవాన్ని విశ్వసించే చాలా మందిలో సైతం ఈ వైఖరి కనిపిస్తూ ఉంటుంది. వారు దీనాతి దీనంగా ప్రార్థిస్తారు, పదే పదే లెంపలేసుకుంటారు, దైవ సన్నిధిలో కుమిలి కుమిలి ఏడుస్తారు. వారి స్థితిపై దయతలచి అల్లా వారిని ఆపదల నుంచి గట్టెక్కించగానే ఎంతో నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ తిరుగుతారు. అసలు తాము ఎన్నడూ దైవ సన్నిధిలో నిస్సహాయ స్థితిని వ్యక్తపరచనే లేదన్నట్లుగా ప్రవర్తిస్తారు. చేసిన మేలును మరిచిపోయి కృతజ్ఞులుగా మసులుకోవడం అంటే ఇదే. 18. వారి పనులు వారికి రమణీయంగా చూపబడడంలోని ఉద్దేశం వారిని పరీక్షించడం కావచ్చు, లేదా వారికి కొంత గడువు ఇచ్చే నిమిత్తం కావచ్చు. సైతాను ప్రేరణల ద్వారా కూడా వారికి అలా అనిపించవచ్చు, లేదా చెడుల వైపుకు పురుగొల్పే మానవ మనస్సు వల్ల కూడా వారి చేష్టలు వారికి ఎంతో అందంగా కనిపించవచ్చు. యూసుఫ్ 53. హద్దు మీరే వారు మాత్రమే ఇలాంటి పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంటారు. ఈ ఆయతులలోని భావం ఏమిటంటే, ప్రార్థించడం పట్ల వైముఖ్యం, దైవాన్ని కృతజ్ఞతలు తెలుపుకోవడం పట్ల నిర్లక్ష్యం, మనోవాంఛలకు దాసోహమనడం వంటివి వారికి అందంగా ఆకర్షణీయంగా చేయబడ్డాయి. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 13. وَلَقَدْ أَهْلَكْنَا الْقُرُونَ مِنْ قَبْلِكُمْ لَمَّا ظَلَمُوا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَمَا كَانُوا لِيُؤْمِنُوا كَذَلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ. ఆయత్ నంబర్ 13. మేము మీకు పూర్వం ఎన్నో జాతులను వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు తుదముట్టించాము. వారి వద్దకు వారి ప్రవక్తలు కూడా సూచనలు తీసుకువచ్చారు. కానీ వారు విశ్వసిస్తే కదా మేము అపరాధ జనులకు ఇలాంటి శిక్షనే విధిస్తాము. 19. గత సమాజాల మాదిరిగానే మీరు కూడా వినాశానికి లోను చేయబడతారని ఈ వాక్యంలో మక్కా అవిశ్వాసులు హెచ్చరించబడ్డారు. ఆయత్ నంబర్ 14. ثُمَّ جَعَلْنَاكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ مِنْ بَعْدِهِمْ لِنَنْظُرَ كَيْفَ تَعْمَلُونَ. ఆయత్ నంబర్ 14. మరి వారి తర్వాత మీరు ఏ విధంగా పనిచేస్తారో చూడటానికి మేము వారి స్థానంలో మిమ్మల్ని భూమికి వారసులుగా తీసుకువచ్చాము. 20. ఖలాయిఫ్ అనే పదం ఖలీఫా అన్న పదానికి బహువచనం. మీరు గత సమాజాలకు బదులుగా లేక పరస్పరం వారసులుగా చేయబడతారు అని దీని భావం.